Hello everyone, welcome to my channel Blue Flower World. Asia's largest tribal festival సమ్మక్క సారక్క జాతర గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలంగాణ స్టేట్లో ఉన్న ములుగు డిస్ట్రిక్ట్లో మేడారం విలేజ్లో ఎవ్రీ 2 yearsకి ఒకసారి సెకండ్ లార్జెస్ట్ ట్రైబల్ కమ్యూనిటీ ఆఫ్ తెలంగాణ ద కోయా ట్రైబ్ వాళ్ళు ఈ జాతరని సెలబ్రేట్ చేస్తారు. కుంభమేళా తర్వాత ఈ ఫెస్టివల్ సెకండ్ లార్జెస్ట్ ఫేర్ ఆఫ్ ఇండియా. ఈ జాతరను తెలంగాణ ప్రభుత్వం 2014లో రాష్ట్ర పండుగగా గుర్తించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1996లో రాష్ట్ర పండుగగా అప్పటి ప్రభుత్వం గుర్తించింది. వరంగల్ నుండి మేడారానికి 2 hours 10 minutes పడుతుంది వెళ్ళటానికి. ఈ ఇయర్ జాతర డేట్స్ వచ్చేసి February 21st to 24th వరకు. కానీ చాలామంది జనాలు 1 month ముందు నుండి అమ్మవారిని దర్శించుకుంటారు. సమ్మక్క సారక్క టెంపుల్కి వెళ్ళే దారంతా చాలా బాగుంటుంది. అక్కడక్కడ వీడియోస్ తీసాను, చూడండి. మన ఛానల్లో వరంగల్లో ఉన్న అన్ని ప్లేసెస్ ఉన్నాయి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఘట్టమ్మ తల్లి టెంపుల్. మేడారానికి వెళ్ళే భక్తులందరూ ముందుగా ఘట్టమ్మ తల్లిని దర్శించుకొని తర్వాత మేడారానికి వెళ్తారు. ఘట్టమ్మ తల్లి సమ్మక్కకు అంగరక్షకురాలు. యుద్ధంలో పోరాడి వీరమరణం పొందింది కాబట్టి ముందుగా ఈ అమ్మవారిని దర్శించుకొని సమ్మక్కను దర్శించుకుంటారు. ఈ అమ్మవారిని దర్శించుకొని ఈ అమ్మవారి టెంపుల్ దాటాక రామప్ప టెంపుల్ వస్తుంది. 19 kilometers ఉంటుంది. ఇక్కడ నుండి 30 minutes పడుతుంది వెళ్ళటానికి. మేడారంలో ముఖ్యంగా చూడవలసినవి ట్రైబల్ మ్యూజియం, జంపన్న వాగు. మీరు 2 daysకి కనుక ప్లాన్ చేసుకున్నట్లయితే ఇంకా చూడవలసిన ప్రదేశాలు ఉన్నాయి. అవన్నీ ఈ వీడియోలో చెప్తాను. ఎవ్రీ 2 yearsకి ఒకసారి ఈ జాతర సెలబ్రేట్ చేసినప్పుడు కుంకుమ భరిణిలో ఉన్న సమ్మక్కని చిలుకలగుట్ట నుండి గిరిజన పూజారులే గద్దెలపైకి తీసుకొని వస్తారు. అమ్మవారిని గద్దెలపైకి తీసుకొచ్చేటప్పుడు చూడటానికి కొన్ని లక్షల మంది వస్తారు. అసలు ఆ 4 days మేడారం జాతర వైబే వేరే ఉంటుంది. డివోటీస్ బెల్లంని గోల్డ్ లాగా దేవతలకి ఇస్తారు. స్టే విషయానికి వస్తే స్టే ఆప్షన్స్ మాత్రం లిమిటెడ్ ఉంటాయి. కానీ ఎవరికి వాళ్ళు టెంట్ వేసుకొని స్టే చేస్తారు. ఫుడ్ విషయానికి వస్తే హోటల్స్ ఉంటాయి. కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎవరిది వాళ్ళే వంట వండుకుంటారు. ఇక్కడ నుండి కార్లు లోపలికి వెళ్ళనివ్వట్లేదు. సో మేము అందుకే బైక్ మీద వెళ్ళాము. ఇక్కడ నుండి చాలా దూరం నడవాల్సి ఉంటుంది టెంపుల్ వరకు. అందుకని మేము బైక్ మీద వెళ్ళాము. మేము వెళ్ళినప్పుడు జనాలు చాలా తక్కువగా ఉన్నారు. మా దర్శనం తొందరగా అయిపోయింది. జాతర టైంలో చాలా పబ్లిక్ ఉంటుంది కాబట్టి వెళ్ళలేని వాళ్ళు February 1st నుండే వెళ్తారు. జాతర మొదటి రోజు కన్నెపల్లి నుంచి సారలమ్మను గద్దెలపైకి తీసుకువస్తారు. రెండవ రోజు చిలకలగుట్టలో కుంకుమ భరణి రూపంలో ఉన్న సమ్మక్కను గద్దెలపైకి తీసుకొస్తారు. జంపన్న వాగు. అమ్మవార్లని గద్దెలపైకి తీసుకొచ్చేటప్పుడు చూడటానికి చాలామంది జనాలు వస్తారు. 3వ రోజున అమ్మవార్లిద్దరూ గద్దెలపైన కొలువు తీరుతారు. 4వ రోజు సాయంత్రము ఆవాహన పలికి దేవతలను ఇద్దరిని తిరిగి యథాస్థానానికి తరలిస్తారు. వంశపారపర్యంగా వస్తున్న గిరిజనులే పూజారులు కావడం ఈ జాతర ప్రత్యేకత. తమ కోరికలు తీర్చమని భక్తులు బంగారం అంటే బెల్లాన్ని అమ్మవారికి సమర్పిస్తారు. జగిత్యాల రూరల్ మండల ప్రాంతంలోని పోలవాసను పాలించే గిరిజన దొర వేటకని వెళ్ళినప్పుడు ఒక పుట్ట మీద కేరింతలు కొడుతూ కనిపించిన పాపకే సమ్మక్క అని పేరు పెట్టి పెంచుకున్నారు. సమ్మక్క వారికి పుట్ట మీద కనిపించే సమయంలో చుట్టూ పులులు, సింహాలు ఆమెకు రక్షణగా నిలవడం చూసి ఆమెని దైవాంశ సంభూతురాలిగా భావించారు. కన్నీరు సైతం ఎండిన కరువులో తమకు తోడుగా నిలిచేందుకు వచ్చిన దేవతగా ఆమెను కొల్చుకునేవారు. సమ్మక్క హస్తవాసి వారి నమ్మకాన్ని తరచూ రుజువు చేసేది. ఆమె చేత్తో ఆకుపసరను ఇస్తే ఎలాంటి రోగమైనా ఇట్టే నయమైపోయేదట. ఆమెను అతని మేనల్లుడైన మేడారం పాలకుడు పగిడిద్దరాజుకి ఇచ్చి పెళ్లి చేశాడు. ఈ దంపతులకు సారలమ్మ, నాగులమ్మ, జంపన్న అనే 3 సంతానం. రాజ్య విస్తరణాకాంక్షతో కాకతీయ ప్రభువు మొదటి ప్రతాపరుద్రుడు పోలవాసపై దండెత్తుతాడు. ఆయన ధాటికి తట్టుకోలేక మేడారం రాజు మేడారం పారిపోయి అజ్ఞాతవాసం గడుపుతుంటాడు.
మేడారాన్ని పాలించే కోయరాజు పగిడిద్దరాజు కాకతీయుల సామంతునిగా ఉంటూ కరువు కాటకాల పరిస్థితుల కారణంగా కప్పం కట్టలేకపోతాడు. కప్పం కట్టకపోవడం, మేడారం రాజుకు ఆశ్రమం కల్పించడం వలన రాజ్యాధికారాన్ని ధిక్కరిస్తున్నాడనే కారణంతో పగిడిద్ది రాజుపై ఆగ్రహం చెందిన ప్రతాపరుద్రుడు మాఘశుద్ధ పౌర్ణమి రోజున మేడారంపై దండెత్తుతాడు. పగిడిద్దరాజు, సమ్మక్క సారక్క, నాగమ్మ, జంపన్న, గోవిందరాజులు వేరువేరు ప్రాంతాల నుండి యుద్ధంలో పాల్గొంటారు. వీరోచితంగా పోరాటం చేస్తారు. కాకతీయ సైన్య ధాటికి తట్టుకోలేక మేడారం రాజు, పగిడిద్దరాజు, సారలమ్మ, నాగులమ్మ, గోవిందరాజులు యుద్ధంలో మరణిస్తారు. సంపెంగ వాగు దగ్గర జంపన్న కూడా యుద్ధం చేస్తూ మరణిస్తాడు. అతని రక్తంతో తడిచిన వాగు మొత్తం ఎర్రగా మారుతుంది. అప్పటి నుండి సంపెంగ వాగు జంపన్న వాగుగా ప్రసిద్ధి చెందింది. ఇక సమ్మక్క యుద్ధభూమిలో కాకతీయ సైన్యాన్ని ముప్పు తిప్పలు పెడుతుంది. ఇలా అయితే ఆమెను ఓడించలేమని కాకతీయ సైన్యం వెనక నుండి దాడి చేస్తారు. గాయాల పాలైన సమ్మక్క చిలకలగుట్ట మీదకి వెళ్ళి అదృశ్యమవుతుంది. సమ్మక్కను వెతుక్కుంటూ వెళ్ళిన అనుచరులకు ఆమె జాడ కనిపించలేదు. కానీ ఆ ప్రాంతంలో ఒక పుట్ట దగ్గర పసుపు కుంకుమలు గల బరిణె లభించింది. దాన్ని సమ్మక్కగా భావించి అప్పటి నుండి ప్రతి 2 ఏళ్లకొకసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజున సమ్మక్క సారక్క జాతరను చేస్తారు. ఇదే ట్రైబల్ మ్యూజియం. లోపల ఆదివాసీలు వాడిన వస్తువులన్నీ ఉంటాయి. టెంపుల్కి దగ్గరలోనే ఉంటుంది. ఇందాక 2 days ప్లాన్ చేసుకున్నట్లయితే మేడారానికి దగ్గరలో ఉన్న ప్రదేశాలన్నీ చూడగలమని చెప్పాను కదా, ఆ ప్రదేశాలు అన్నమాట ఇవన్నీ. మ్యూజియం మొత్తాన్ని ఇంకో వీడియోలో చూపిస్తాను. అమ్మవారిని దర్శించుకున్నాక మేము బుగతా వాటర్ ఫాల్స్కి వెళ్ళాం. వెళ్ళే రూట్ అంతా ఫారెస్ట్ ఏరియా, చాలా బాగుంటుంది. బుగతా వాటర్ ఫాల్స్ ఉంటాయి అనుకొని వెళ్ళాము. వాటర్ ఫాల్స్ అయితే లేవు. ఓన్లీ జూన్ టు సెప్టెంబర్ వరకే వాటర్ ఫాల్స్ ఉంటాయంట. అది కూడా వర్షాలు బాగా పడితే వాటర్ ఫ్లో బాగుంటుంది.